హాయ్ ఎవ్రీవన్. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నా పేరు హారిక. నేను హోప్ అండ్ పోనో సర్టిఫైడ్ డీలర్ని. సో ఈరోజు ఈ వీడియోలో మనం గ్రాటిట్యూడ్ కోసం అయితే చెప్పబోతున్నాను. అసలు మెయిన్ గ్రాటిట్యూడ్ ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి, వాళ్ళకి చెప్తే ఏంటి ప్రయోజనం, సో మన లైఫ్ ఎంత అద్భుతంగా మారుతుంది, మెయిన్ అసలు కృతజ్ఞత చెప్పాల్సిన పర్సన్స్ ఎవరు మన లైఫ్లో, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన మెయిన్ టాపిక్ అసలు. సో ఈ గ్రాటిట్యూడ్ వల్ల మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారుతుంది. ఓకే. సో అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే. సో ఫస్ట్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతా భావం. సో ఎవరికి మనం ముందుగా కృతజ్ఞతా భావం చెప్పాలి? అండ్ వీటన్నిటికంటే ముందు మనకి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒక రోజులో చేస్తే మనకి హోప్ అండ్ పొన్నో రిజల్ట్ వచ్చే టెక్నిక్ ఏమైనా చెప్పండి మేడం అని ఒకరు మెసేజ్ చేశారు. నేను ముందు వీడియోలో 30 days సాల్ట్ టెక్నిక్ చెప్పాను కదా. సో నార్మల్గా 30 days అన్నాను, ఇంకా ఎక్కువ చేసిన వాళ్ళు ఉండొచ్చు, లేదా ఈ లోపు రిజల్ట్ వచ్చే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, ఫస్ట్ మనకి ఏ పని మెయిన్ థింగ్, మనం ఏ పని చేయకుండా మనకి ఖాళీగా కూర్చున్నా సరే మనకి డబ్బులు వచ్చేస్తాయి, మన ప్రయత్నం లేకుండానే అన్నీ మన దగ్గరికి వస్తాయి అని అయితే నేను చెప్పడం లేదు. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. సో ఏది కూడా కష్టపడకుండా రాదు. సో ఇవన్నీ నేను చెప్తాను టెక్నిక్స్. మీ లైఫ్ పాజిటివ్ వేలో వెళ్తుంది, మీకు వచ్చే ఆపర్చునిటీస్ వస్తాయి, మీ లక్ అనేది పెరుగుతుంది, మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీ లైఫ్ హ్యాపీగా జర్నీ చేస్తారు. సో అంతేగాని మనం ఏ పని లేకుండా, ఏ కష్టం లేకుండా ఊరికేనే మనకి డబ్బులు వచ్చేస్తాయి అని అయితే నేను చెప్పడం లేదు. అండ్ అలాగే నేను ఆల్రెడీ ఎందుకు 21 days ఓపెన్ పొన్నో చేయడానికి రీజన్ ఏంటి, అసలు ఎందుకు 21 days చేయమంటారు అనేది కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒక్కరోజు చేస్తే రిజల్ట్ వచ్చే టెక్నిక్ చెప్పండి అంటే అది మీ బట్టి ఉంటుంది. సో ఒక్కొక్కరికి 21 days పట్టచ్చు, ఒక్కొక్కరికి 30 days పట్టచ్చు. సో మీరు ఎంత పాజిటివ్గా, ఎంత నమ్మకంతో చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఎఫెక్ట్గా చేస్తున్నారు అనేది. సో మీరు ఎంత నమ్మకంతో, మీ పట్ల మీకు ఎంత నమ్మకం ఉంది, అండ్ అలాగే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, అండ్ అలాగే మనం చేసే పని పట్ల నమ్మకం ఉండాలి. ఇది జరుగుతుంది అని మీరు కాన్ఫిడెన్స్గా నమ్మినప్పుడు అది తప్పకుండా మీ లైఫ్లోకి వస్తుంది. అంతేగాని మనం ఒక్కసారి చేస్తే వచ్చేస్తుందా, 2 days చేస్తే వచ్చే టెక్నిక్ చెప్పండి అంటే అది మీ బట్టి ఉంటుంది. మన లైఫ్ మన చేతుల్లోనే ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, మన లైఫ్ మన చేతుల్లోనే ఉంటుంది. ఓకే. నేను ఏం చెప్తున్నానో మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ ఇంకొకరు బిజినెస్ కోసం అయితే చెప్పమని అడిగారు. తప్పకుండా చెప్తానండి. వచ్చే వీడియోస్లో కన్ఫామ్గా బిజినెస్ కోసం అయితే ఒక వీడియో చేస్తాను. అండ్ అలాగే మనీ కోసం కూడా చెప్పమని అడిగారు. ఓకే. అండ్ అలాగే ముందుసారి చెప్పిన టెక్నిక్లో, సాల్ట్ టెక్నిక్లో, నేను ఆ టెక్నిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, సాల్ట్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత సో ఏం చేయాలండి, సో నేను టెక్నిక్ అయితే చెప్పడం జరిగింది. సో ఆ రిమైనింగ్ వాటర్ ఏం చేయాలి అంటే ఒక చెట్టు మొదలని కానీ ఎక్కడైనా ఫ్లష్ చేసేయండి. ఓకేనా. మీరే రిజల్ట్ చూస్తారు. సో కాకపోతే రిజల్ట్ రావాలి అంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. రిజల్ట్ మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది. సో మీరు ఎంత ఎఫెక్ట్గా చేస్తారు అనేది అంత తొందరగా మీ డ్రీమ్ మీ లైఫ్లోకి వస్తుంది. సో మనం ఏదో చేస్తున్నాంలే అనేట్టు చేస్తే అది రాదు. సో కాబట్టి మీరు ఎంత ఎఫెక్ట్గా, ఎంత నమ్మకంతో చేస్తున్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదంతా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతుంది. మీరు ఏ విధంగా చేస్తున్నారు, ఏం ఆలోచించి చేస్తున్నారు, పదే పదే ఒక విషయం గురించి ఆలోచించినప్పుడు అది సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. ఓకే వీళ్ళకి ఇది కావాలి, సో తెచ్చిపెడుతుంది. మీరు హ్యాపీగా ఉన్నారు, సో వీళ్ళు ఇంకా హ్యాపీగా ఉంచుదాం అని చెప్పి అట్రాక్ట్ చేసి పెడుతుంది. సో మీకు ఇది కావాలి అని మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళినప్పుడు సో అది మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో మనం ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తామో అదే మన జీవితంలోకి వస్తుంది. సో ఊరికనే ఒకసారి 2 సార్లు ఆలోచిస్తే వచ్చేస్తుందా?
రాదు. ఎలా అంటే ఒక విషయమైనా మన పదే 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 ఎక్కువగా అది ఏదో పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఎక్కువగా ఆలోచించినప్పుడు అది మన లైఫ్లోకి వస్తుంది. ఓకే. ఒక్కసారి ఆలోచిస్తే వస్తుందా? ఒక్కసారి మనం ఒక టెక్నిక్ చేస్తే వచ్చేస్తుందా రిజల్ట్ అంటే రాదు. ఓకే. క్లారిటీగా అర్థమైంది కదా! సో, మనం మాక్సిమం 21 డేస్ లేదు ఇంకా పాజిటివ్‌గా ఉండేవాళ్ళు, హయ్యర్ ఎనర్జీలో ఉండేవాళ్ళు, మెడిటేషన్ ఎక్కువ చేసేవాళ్ళు, వాళ్ళ ఆలోచనల మీద వాళ్ళకి గ్రిప్ ఉన్నవాళ్ళు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు, ఇంకా తొందరగానే రిజల్ట్ చూడొచ్చు. అది మీ బట్టి ఉంటుంది. మీ ఆలోచనలు, మీలోంచి వచ్చే నెగటివిటీ వీటన్నిటిని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారా లేదా? సో, నేను అందుకే ఫస్ట్ టెక్నిక్స్ కన్నా ముందు మీలో ఉండే నెగటివిటీని ఎలా తగ్గించుకోవాలి, మీలో ఉండే ఆలోచనలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే వాటి మీద వీడియోస్ చేయడం జరిగింది. ఓకే. అందరికీ క్లారిటీగా అర్థమైంది కదా! మీ అందరి డౌట్స్ క్లారిఫై అయ్యాయి కదా! సో, మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో, గ్రాటిట్యూడ్ అనేది చాలా 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 తొందరగా ఎఫెక్ట్ అయ్యేది. కృతజ్ఞతా భావం చాలా హై ఎనర్జీ అన్నమాట ఇది. హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఒకరు మనకేమైనా సహాయం చేశారనుకోండి, థాంక్స్ అని చెప్తాం కదా! కృతజ్ఞతా భావం. అది మన మనసులోంచి ప్యూరిటీగా వస్తుంది. ఆ ఎమోషన్ అనేది హై లెవెల్‌లో ఉంటుంది. ఓకే. సో, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎప్పుడు గొడవలవుతున్నాయి అంటే అండ్ అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంట్లో గొడవలన్నీ తగ్గిపోవాలి. మన లైఫ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోవాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోవాలి. మనీ పట్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోవాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ తగ్గిపోవాలి అంటే మెయిన్ ఈ 2 పర్సన్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల మీ లైఫ్ అద్భుతంగా చేంజ్ అవుతుంది. సింపుల్. ఇద్దరికి మీరు గ్రాటిట్యూడ్ ఎవరా ఇద్దరు అసలు? ఎవరు? అసలు మా లైఫ్‌లో మెయిన్ కృతజ్ఞత చెప్పాల్సిన పర్సన్స్ ఎవరు చెప్పండి? తెలుసా? సో, కృతజ్ఞత చెప్పాల్సింది ఎవరికో తెలుసా? ఇలా బయటని వెళ్ళి చిన్న చిన్న హెల్ప్ చేసే వాళ్ళకే మనం కృతజ్ఞత చెప్తున్నాం. మన కన్న తల్లిదండ్రులకి ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పామా? థాంక్స్ చెప్పామా? వాళ్ళు మన కోసం ఎన్నో చేస్తూ ఉంటారు కదా! మన కన్న తల్లి, మన కన్న తండ్రి, మన పేరెంట్స్. ఓకే. వాళ్ళు మన కోసం చాలా చేస్తారు. సో, ఎప్పుడైతే మనం బేబీగా ఉంటాం కదా! సో, అమ్మ అప్పుడు మన గురించి ఎలా ఆలోచిస్తుంది? బయటున్న సొసైటీలో ఎలా ఉంది? తన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? ఇవన్నీ కూడా మనం కడుపులో ఉన్నప్పటి నుంచే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే. సో, తన బిహేవియర్ ఏంటి? ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం. మన 7 తరాల వాళ్ళ కర్మలు ఇవన్నీ కూడా క్యారీ చేస్తాం. అండ్ అలాగే మన ఫాదర్ సిట్యుయేషన్ ఎలా ఉంది? ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా మన మీద ఎఫెక్ట్ అవుతాయి. ఈవెన్ మనం కడుపులో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఎయిదర్ మనం బయటకు వచ్చిన తర్వాత కూడా మన పేరెంట్స్‌ని చూసి ఎఫెక్ట్ అవుతాం. మన లైఫ్ కూడా అలాగా వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివ్‌గా ఉంటుంది. సో, కాబట్టి ఏదైతే మీరు బలంగా చిన్నప్పుడు ఏ సంఘటన అయితే మీ మనసులో లోతుగా ఉండిపోయిందో, అది మీకు జీవితాంతం వర్క్ అవుతూ ఉంటుంది. సో, మీ ఫ్యామిలీ సిట్యుయేషన్స్ కావచ్చు, మీ ఫాదర్ సిట్యుయేషన్స్ కావచ్చు, మీ మదర్ సిట్యుయేషన్స్ కావచ్చు. చిన్న పిల్లలు ఎలా ఉంటారంటే, ఒక తెల్లని కాగితంలాంటి ఉంటారు. సో, వాళ్ళు ఏం చూస్తారో అది అలా నోట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ మనసులో బలంగా. ఇప్పటికి చాలామంది కొన్ని కొన్ని ఉంటాయి. ఇప్పటికీ మర్చిపోలేము. ఒకప్పుడు ఇలా అయ్యింది. మా చిన్నప్పుడు ఇలా అయ్యింది. సో, ఇవన్నీ ఒక్కొక్క సిట్యుయేషన్‌లో ఏదైనా ఒక సంఘటన గాని, ఏదైనా ఒక సిట్యుయేషన్ చూసినప్పుడు గాని, మళ్ళీ అవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. సో, ఏంటంటే ఆ బలంగా ఏదైతే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అయిపోయిందో, సో, ఆ విధంగా మన లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. అర్థమవుతుంది కదా! సో, అసలు ఈరోజు ఒక బుక్ తీసుకోండి. గ్రాటిట్యూడ్ బుక్ అని పెట్టుకోండి. అందరూ కూడా చాలా అండ్ అలాగే చాలామంది అడుగుతున్నారు మేడం హోప్ అండ్ పొన్నో రోజు మనం ఏం చేయాలి? ఈ టెక్నిక్స్ మన గోల్స్ నెరవేరాలంటే ఇవన్నీ ఓకే. కామన్‌గా మనం ఏం చేయాలి అనే క్వెషన్ కూడా ఒకరు అడిగారు. సో, రోజు మనం ఏం చేయాలి? లేచిన వెంటనే కృతజ్ఞత చెప్పాలి. గ్రాటిట్యూడ్ చెప్పాలి ఎర్లీ మార్నింగ్.
మనం పడుకొని లేచిన వెంటనే. సో, ఎందుకు అమ్మకి కృతజ్ఞత చెప్పాలి? ఒక బుక్ తీసుకోండి. ఈరోజు అందరూ ఒక పని చేయండి. సో, ఒక గ్రాటిట్యూడ్ బుక్ పెట్టండి అందరూ కూడా. ఒక గ్రాటిట్యూడ్ బుక్ తీసుకొని కూర్చోండి, ప్రశాంతంగా కూర్చొని అమ్మకి కృతజ్ఞత ఎందుకు చెప్పాలని ఆలోచించండి ఒకసారి. ఎప్పుడైనా చెప్పారా? సో, ఒకసారి కూర్చొని అంటే మనల్ని ఈ భూమి మీద పుట్టక ముందు నుంచి ట్రూగా లవ్ చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే తను మన అమ్మే కదా! మన పుట్టక ముందు నుంచి కూడా మన మీద ప్రేమను పెంచుకుంటుంది. ఏమీ ఆశించకుండా, ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా మన దగ్గర నుంచి ట్రూ లవ్ ఎవరైనా ఇస్తున్నారు అంటే అది మన తల్లి, మన మాతృమూర్తి. సో, ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం బాధ పెట్టిన సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో మన అమ్మకి థాంక్స్ చెప్పాలి. ఇలాంటి సిట్యుయేషన్‌లో నాకిలా సపోర్ట్ చేశారు అని అనుకోని చెప్పలేని సంఘటనలు కూడా ఉండి ఉండొచ్చు. కదా! సో, ఒక బుక్ తీసుకోండి. తీసుకొని ఆ బుక్‌లో అసలు మీ మదర్ నుంచి మీరేం నేర్చుకున్నారు? ఒక సొసైటీలో ఎలా ఉండాలని గాని, లేదా ఆవిడ దగ్గర నుంచి మంచితనం గాని, ఏదైనా సరే ఏం నేర్చుకున్నారు మీ మదర్ నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేసి ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నదేంటి? ఆవిడకున్న ఓపిక గాని, లేదా సపోర్టింగ్ చేయడం గాని, మిమ్మల్ని సపోర్టింగ్ చేసిన దాంట్లో గాని, ఏదైనా మీరు డిప్రెషన్‌లో ఉన్నప్పుడు తనిచ్చే సపోర్ట్, లేదు నేను నీకున్నాను, ఎవరున్నా లేకపోయినా నేను నీకు సపోర్ట్ చేస్తాను అనే ధైర్యం ఇచ్చినప్పుడు గాని, సాక్రిఫైసెస్ మన కోసం. నాకున్నా లేకపోయినా పిల్లలకుండాలి. పిల్లలు కడుపు నిండా తినాలి. ఎప్పుడైనా పిల్లలు తింటే చాలు, ఉన్నా లేకపోయినా ఒక్కొక్కసారి తను తినని రోజులు కూడా ఉండి ఉండొచ్చు మీకోసం. మీకు పెట్టి తను తినకుండా ఉండే రోజులు కూడా ఉంటాయి. ఉండొచ్చు మేబీ. సో, అలాంటివి గాని, సో, ఏది నేర్చుకున్నారు మీ మదర్ నుంచి? ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని మీ మదర్ గ్రాటిట్యూడ్ ఎందుకు చెప్పాలి? ఏ విషయాల్లో చెప్పాలి? ఇప్పుడు వరకు మీ మదర్ మీకు సపోర్ట్ చేసిన దేనికోసం మీకు సపోర్ట్ చేశారు? మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళడానికి ఆవిడ మీకు ఎంత హెల్ప్ చేశారు? ఎన్ని సాక్రిఫైసెస్ చేశారు? ఇవన్నీ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించి రాయండి. ఓకే. సో, అండ్ అలాగే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం బాధ పెట్టిన సిట్యుయేషన్స్ కూడా ఉండి ఉండొచ్చు. మనల్ని తిట్టినా ఎందుకు అంటే బయట సొసైటీ ఎలా ఉంది? సో, బయట సొసైటీ మన పిల్లల మీద ఒక నింద వేయకూడదు. లేదు వాళ్ళు మనల్ని ఏమి అనకూడదు అనే సిట్యుయేషన్‌లో అంటే కొన్ని వాళ్ళు ఏది చేసినా సరే మన మంచి కోసమే ఆలోచించి చెప్తారు. సో, మనం ఏమనుకుంటాం, మేము అడిగినా పంపించట్లేదు, లేదా మనం అడిగింది ఇవ్వట్లేదు, అన్నిట్లికి రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, ఎందుకిలాగా అని మనం అనుకుంటాం. సో, అలాంటి బాధ పెట్టిన సిట్యుయేషన్స్ కూడా ఉండి ఉండొచ్చు. ఓకే. సో, మీరందరూ చేయవలసిన పనేంటంటే, బుక్ తీసుకొని మీ మదర్ మీకోసం చేసే సాక్రిఫైసెస్ ఫస్ట్ నుంచి ఎంత కష్టపడ్డారు? అండ్ అలాగే ఆవిడ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నదేంటి? ఓకే. ఇవన్నీ కూడా ఒక బుక్ తీసుకొని రాయండి. ఓకే. మీ మదర్ ఉంటే అందరూ కూడా మీ మదర్‌కి ఒకసారి వెళ్ళి కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ చెప్పండి. థాంక్స్ అమ్మా! నా లైఫ్‌లో ఉన్నావు. చాలా థాంక్స్. నువ్వు లేకపోతే నేను లేను. నిజానికి పేరెంట్స్ లేకపోతే మనం లేము. మనం ఇలా ఉండడానికి కారణం మన పేరెంట్స్. సో, వాళ్ళు లేకపోతే మనం ఈ పొజిషన్‌లో అసలు ఉండం. సో, వాళ్ళు అంత గ్రేట్. అలాంటి గ్రేట్ పర్సన్స్‌కి మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి కదా! సో, బయటన ఎవరో మనకు చిన్న చిన్న హెల్ప్ చేస్తేనే ఓకే. థాంక్స్ అండి అంటాం కదా! సో, అలాంటిది వాళ్ళ లైఫ్‌లో ఉండే గోల్స్ గాని, మీ మదర్‌కి కూడా ఏదైనా గోల్ ఉండే ఉండొచ్చు. మేబీ తనను కూడా ఎన్నో కలలు కనుండొచ్చు. నేను ఇలా అవ్వాలి అనుకున్నాను. బట్ ఎప్పుడైతే పెళ్ళై పిల్లలు కన్నారో, సో, వాళ్ళ గోల్స్ అన్నీ పక్కన పెట్టేసి, మీ గోల్స్‌లో వాళ్ళ కోరికల్ని తీర్చుకుంటుంటారు.
మీరేదైనా సాధిస్తే వాళ్ళు ఎంతో సాధించిన ఆనందం పొందుతారు. మీ విజయంలో వాళ్ళు విజయాన్ని చూసుకుంటారు. సో, అలా చేసే పేరెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళ గోల్స్‌ని పక్కన పెట్టి పిల్లల కోసమే వాళ్ళ లైఫ్, ఫ్యూచర్ అన్నీ పక్కన పెట్టి పిల్లలే నాకు సర్వస్వం అని చెప్పి, వాళ్ళ కోసం కష్టపడి, వాళ్ళ కోసం అన్ని సాక్రిఫైసెస్ చేసే అమ్మలు కూడా ఉంటారు. ఓకే. సో, కాబట్టి బుక్ తీసుకొని ప్రశాంతంగా కూర్చొని మీ మదర్ గురించి రాయండి. ఓకే. సో, గ్రాటిట్యూడ్ ఏ విషయాల్లో చెప్పాలి? అమ్మ థాంక్స్. నాకిలా చిన్నప్పుడు ఇలా చేసావు. నేను చాలా అండ్ అలాగే నేనిలా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నాకు చాలా సపోర్ట్ చేశావు. లేదా నాకెవరు తోడు లేనప్పుడు, లేదు నేనొక పని చేద్దాం అనుకున్నప్పుడు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తావు. థాంక్స్ అమ్మ. నాకేది కావాలన్నా వండి పెడతావు. ఇలాంటివన్నీ. సో, నా కోసం నీ గోల్స్ పక్కన ఏంటి, ఇవన్నీ కూడా థాంక్స్, థాంక్స్ అమ్మ అని చెప్పి ఒక బుక్‌లో రాయండి. ఓకేనా? సో, అండ్ అలాగే నెక్స్ట్ ఫాదర్. సో, తల్లి ప్రేమ మనకి తెలుస్తుంది. బట్ ఫాదర్ అలా చూపించలే. అంటే అమ్మాయిలు చూపించిన విధంగా అబ్బాయిలు ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవచ్చు. సో, వాళ్ళు చేసే పనులు గానీ, వాళ్ళకి మన మేనవాళ్ళు చూపించే కేర్ గానీ, ఇలాంటి విషయాల్లో మనం అబ్జర్వ్ చేయగలం తప్ప, పర్టిక్యులర్‌గా ఇలా ఇంత ప్రేముంది అని చెప్పి వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేరు. ఒక ఆడవాళ్ళు చెప్పే విధంగా మగవాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేరు. సో, ఫాదర్ లవ్ ఎలా తెలుస్తుందండి? సో, ఫాదర్ లవ్ ఎలాగా? చాలా మీ ఫాదర్ గురించి కూడా రాయండి. ఎప్పుడైతే మీ మదర్ గురించి రాయడం కంప్లీట్ అవుతుందో, మళ్ళీ మీ ఫాదర్‌కి కూడా మీ లైఫ్‌లో అసలు ఫాదర్ ఎంత ఆలోచిస్తారు. మదర్ పిల్లలు ఆరోగ్యంగా ఉండి, వాళ్ళు ఒక కరెక్ట్ వేలో నడవడానికి మదర్ ఎంత ఇంపార్టెంటో, వాళ్ళ ఫ్యూచర్‌లో ఎదగడానికి నాన్న కూడా చాలా ఇంపార్టెంట్. సో, నాన్న వాళ్ళకి ఉన్నా లేకపోయినా మన పిల్లలు బాగుండాలి. అండ్ అలాగే ది బెస్ట్ స్కూల్‌లో మన పిల్లల్ని జాయిన్ చేయాలి. ఇక్కడ మనకి ఉండే బెస్ట్ స్కూల్ ఏంటి? ది బెస్ట్ ఇవ్వాలి. ఒక తండ్రిగా నా పిల్లలకి ఏది లోటు చేయకూడదు. ఒక తిండి విషయంలో గానీ, ఒక బట్ట విషయంలో గానీ, ఒక చదువు విషయంలో గానీ, ఒక గౌరవం విషయంలో గానీ, అన్నిటిలో మా పిల్లలు కూడా సో, తనెంతో కష్టపడి తెచ్చిన మనీని మనకి అంటే ఎంత ప్రేమ ఉంటే మన గురించి ఆ విధంగా ఆలోచించి స్పెండ్ చేస్తారు. సో, ఆడవాళ్ళలాగా మగవాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేరు. వాళ్ళు చేసే పనులు గానీ, మనకిచ్చే వస్తువులు గానీ, వాటి మీదే వాళ్ళ ప్రేమ డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది అర్థం చేసుకోలేరు. అండ్ అలాగే వాళ్ళకున్నా లేకపోయినా మన అబ్బాయి మంచి కాలేజ్‌లో ఎయ్యాలి. అంటే ఇక్కడుండే సరౌండింగ్‌లో మంచి ఎక్కడుంది, డబ్బులు పోయినా పర్లేదు, బాగా చదువుకోవాలి మా అబ్బాయి. మాలా కష్టపడకూడదు. మేము చదువుకోలేదు. మా అబ్బాయి, మా పిల్లలు బాగా చదువుకోవాలి. మంచి పొజిషన్‌కి వెళ్ళాలి. వాళ్ళు మాలా కష్టపడకూడదు. హై రేంజ్‌లో ఉండాలి. అని చెప్పి ఎంతో కష్టపడి, ఎంత కష్టమైనా సరే, ఎంత ఎక్కువ ఫీజయినా సరే మిమ్మల్ని చదివిస్తున్నారు కదా! సో, వాళ్ళకి చిన్న చిన్న మొబైల్స్ ఉంటాయి. కీప్యాడ్ మొబైల్స్. కానీ వాళ్ళ కొడుకు గాని, కూతురికి గాని చక్కగా టచ్ మొబైల్స్ కొనిస్తారు. ఎందుకు? మన పిల్లలు అందరి పిల్లల్లాగా లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి. వాళ్ళకి అన్నీ తెలుసుకోవాలి. సో, మనలా కాకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు మనం ఇవ్వాలి. ఒక ఫుడ్‌లో గాని మనకున్నా లేకపోయినా ఒక్కొక్కసారి పేరెంట్స్ ఎలా ఉంటారు, ఫాదర్ ఎలా ఉంటారు, మనకి బట్టలున్నా లేకపోయినా పిల్లలకి మంచి బట్టలు కొనాలి. ఓకే. మంచి ఫుడ్, ది బెస్ట్ ఫుడ్ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి అన్నీ కొని తెస్తూ ఉంటారు మన కోసం ఎంతో ప్రేమగా. సో, కొన్ని కొన్ని సార్లు రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు ఫాదర్స్. మనం ఏమనుకుంటామండి, మా ఫాదర్ ఎప్పుడు ఇంతే, మాకెప్పుడు ఏదో ఒక రిస్ట్రిక్షన్స్ పెడుతూనే ఉంటారు. ఇలాగా, అలాగా అని చెప్పి నెగెటివ్‌గా ఆలోచించిన రోజులు కూడా ఉంటాయి. సో, మనకి రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ సొసైటీలో ఎలా ఉంటుంది, ఏంటి అని చూసే మనల్ని పెడతారు. సో, అది వాళ్ళు ముందు జాగ్రత్త. మనం ఒక సొసైటీలో బ్యాడ్ అవ్వకూడదు మన పిల్లలు.
మంచి పేరుగా ఉండాలి, బాగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి నలుగురిలో అని చెప్పి కదా! సో, వాళ్ళకున్నా లేకపోయినా ఎంతో కష్టపడి తెచ్చే మనీ అంతా కూడా నా పిల్లలు హ్యాపీగా ఉండాలని చెప్పి మీ మీద స్పెండ్ చేస్తూ ఉంటారు. సో, ఎంత ప్రేమ ఉంటే తండ్రి అలా చేస్తారండి కదా! చక్కగా కొంతమంది ఫాదర్స్ అయితే చిన్న సైకిల్ మీద వెళ్తూ ఉంటారు. కానీ కొడుక్కి మాత్రము చక్కగా ఒక బండి కొనేసిస్తారు. హీరో. సో, ఏమైందంటే షోరూమ్‌లో ఒక ముసలతనొచ్చి "బండి కావాలండి మా అబ్బాయికి. ఈ బర్త్‌డే తంది గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాము" అని. బట్ చాలా ఎక్కువ కాస్ట్. సో, అతను ఆలోచిస్తున్నారు. అప్పుడు అతను అన్నారు, "ఎందుకండి మరి మనీ లేనప్పుడు" అంటే, "లేదు లేదండి నేను ఎలా ఉన్నా పర్లేదు. మా అబ్బాయి మాత్రం హ్యాపీగా హీరోలా ఉండాలి. ఈ బండి మీద తను చాలా హీరోలా ఉంటాడు. మా అబ్బాయి ఎలాగైనా కొనివ్వాలి" అని చెప్పి అప్పు చేసి మరీ కొని పెట్టారు. సో, ఎంత ఆలోచన ఉంటే మళ్ళీ అలా చేస్తారు. ఎంత ప్రేమ ఉంటే కదా! సో, మదర్ అండ్ ఫాదర్ అనేవాళ్ళు చాలా, చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఇలా ఉన్నాము అంటే వాళ్ళ వల్లే. సో, మన కన్న తల్లిదండ్రులని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదండి. ఎలాంటి పొజిషన్‌లో ఉన్నా, ఎలాగున్నా సరే, వాళ్ళు బతికున్నా, లేకపోయినా సరే, వాళ్ళని ఎప్పుడూ మరిచిపోకూడదు. ఓకే. సో, వీళ్ళిద్దరికీ గ్రాటిట్యూడ్ చేయడం వల్ల మీ లైఫ్ అనేది అద్భుతంగా చేంజ్ అవుతుంది. సో, ఈరోజు మీరు చేయాల్సిన పనేంటంటే, ఒక గ్రాటిట్యూడ్ బుక్ తీసుకొని, అందులో మీ మదర్‌కి థాంక్స్ చెప్పాల్సిన సిట్యుయేషన్స్ ఏంటి? తను మీకోసం ఎన్ని సాక్రిఫైజెస్ చేశారు? ఎంత ప్రేమ చూపించారు? తన దగ్గర నుంచి మీరేం నేర్చుకున్నారు? అండ్ అలాగే ఫాదర్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? ఓకే. ఫాదర్ ధైర్యం ఎవరికైనా. ధైర్యాన్నిస్తారు. నేనున్నాను నీకు, నీకేమి నేనున్నాను, నేను సపోర్ట్ చేస్తాను. నేను నీ వెనక ఉన్నాను. నీకేం కావాలన్నా సరే అనే ఒక ధైర్యం నానంటే. కదా! సో, ఫాదర్ మీకోసం ఏం తెచ్చారు? ఏం స్పెండ్ చేశారు? ఇప్పుడు వరకు ఏం చేశారు? ఇవన్నీ అన్నిటికి కూడా గ్రాటిట్యూడ్ రాయండి. సో, ఒకసారి ప్రశాంతంగా కూర్చొని మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. ఒకవేళ మీ పేరెంట్స్ మీద నెగెటివ్ ఏవైనా ఉన్నా సరే, ఈ గ్రాటిట్యూడ్ రాయడం వల్ల పాజిటివ్‌గా చేంజ్ అవుతుంది మీ లైఫ్. ఓకేనా? అర్థమైంది కదా! సో, ఎప్పుడు చేయాలి? ఎర్లీ మార్నింగ్ పడుకొని లేచిన వెంటనే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు అని చెప్పాలి. ప్రతిరోజు చేయవలసిన ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఫస్ట్ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు అని చెప్పి ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాతో అందరూ ప్రేమగా ఉంటున్నారు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఓకే. సంతోషంగా ఉన్నాను అని చెప్పి మాటల్లోనే కాదు, అది మీ ఫేస్‌లో హ్యాపీగా మీరు ట్రై చేసి చూడండి. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు యాక్టివ్‌గా లెగండి. సో, ఆ డే అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఎనర్జిటిక్‌గా ఉంటుంది. చాలా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. సో, ఎప్పుడైతే మీ పేరెంట్స్‌కి రోజు గ్రాటిట్యూడ్ చేస్తూ ఉంటారో, సో, మీకుండే ప్రాబ్లమ్స్ కానీ, మీకు ఉండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో, లేదు మా లైఫ్‌లో ఇంకా ఎక్కువ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కువ ఇంట్లో ఇబ్బందులొస్తున్నాయి, చికాకులొస్తున్నాయంటే మీ మదర్ అండ్ ఫాదర్ ఫోటోస్ తీసుకోండి. ఓకేనా? తీసుకొని వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ రోజు హోప్ అండ్ పనో చేయండి. సో, ఐ కాంటాక్ట్. సో, కనెక్ట్ అవ్వడం అనమాట. సో, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అని చెప్పి హోప్ అండ్ పనో చేయండి. మీ లైఫ్ అద్భుతంగా చేంజ్ అవుతుంది తప్పకుండా. ఓకేనా? సో, మెయిన్‌లీ మనం గ్రాటిట్యూడ్ చెప్పాల్సిన పర్సన్స్ ఎవరండి? మన పేరెంట్స్. వాళ్ళకి తప్పకుండా గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఓకే. ప్రతిరోజు చేయవలసింది. హోప్ అండ్ పనో ఒకళ్ళు క్వెషన్ అడిగారు కదా! ప్రతిరోజు మన డైలీగా మనం ఏం చేయాలండి హోప్ అండ్ పనో నార్మల్‌గా ఈ టెక్నిక్స్ ఇవన్నీ. టెక్నిక్స్ అంటే మీకు దీనికి ఈ మనీ కోసమైతే ఈ టెక్నిక్, జాబ్ కోసమైతే ఈ టెక్నిక్. సో, ఈ టెక్నిక్ చేయండి అంటే మీరు గోల్ బట్టి మీరు ఒక్కొక్క టెక్నిక్‌ని తీసుకొని చేయడం జరుగుతుంది కదా!
సో బట్ డైలీగా మనం ఏం చేస్తే మన లైఫ్ బాగుంటుంది అంటే, మీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. ఈరోజు నేను ఈ పొజిషన్‌లో ఉన్నాను అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల వల్లే. సో అలాంటి మీ పేరెంట్స్‌కి కృతజ్ఞత చెప్పండి. సో అర్థమైంది కదా అందరికీ. సో ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.